VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా మల్లికాంబలో హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటాం. హన్మకొండ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి మల్లికాంబ మనోవికాస కేంద్రంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో తన సతీమణి అర్చన కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డితో కలిసి కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎందరో అభాగ్యులు, శారీరక మానసిక వికలాంగులకు 30 ఏళ్ల నుండి వారిని తమ కుటుంబ సభ్యులుగా సేవలందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈరోజు ఒక పూట భోజనాన్ని తాను ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ సేవా కేంద్రానికి తాను తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సహాయాన్ని అందజేయడాన్ని తాము ఎప్పుడు ముందుంటామని పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి అర్చన దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హసన్పర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, బత్తుల స్వాతి, పూలమ్మ, చరణ్, సురేష్, భగత్, కిరణ్, రాజు, సునీల్, ఇతర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అతిథులు శ్రీ వెంకటరెడ్డి గారు ఒకసారి గట్టిగా చెప్పాలండి. గట్టిగా చెప్పాలండి. మన సంస్థ దాదాపు వారి కుటుంబంలో జరిగే ప్రతి అకేషన్ ప్రతి అకేషన్ కూడా మన మల్లికాంబ సంస్థలో ఇలాంటి మానసిక దివ్యాంగుల మధ్యలో జరుపుకోవడానికి రావడం అనేది నిజంగా మా మల్లికాంబ సంస్థ చాలా సంతోషం ఫీల్ సార్. ఈరోజు మీరు ఈ కార్యక్రమాలు ఇలాంటి మానసిక దివ్యాంగుల మధ్యలో చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఇలా వెంకటరెడ్డి గారు మన సంస్థకు చాలా సందర్భాల్లో రైస్ లేక మనం ఇబ్బంది పడిన చాలా సందర్భాల్లో కూడా సార్ ముందుండి మన పిల్లలకి మనం అడగగానే వారికి కావాల్సిన రైస్ని మన పిల్లలకు అందించడం నిజంగా మల్లికాంబ సంస్థ గట్టిగా చెప్పడం సార్ కూడా పిల్లలు మానసిక దివ్యాంగుల మధ్యలో ఉన్నటువంటి ఈ సమయాన్ని పిల్లలకు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇలాంటి పిల్లల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడానికి రావడం అనేది నిజంగా మల్లికాంబ సంస్థ అదృష్టంగా భావిస్తూ మన మల్లికాంబ సంస్థ ఫౌండర్ రామల్య మేడం మాట్లాడుతుంది. అందరికీ నమస్తే అండి. దాదాపు సంస్థ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అర్చన మేడం అయితే చాలా సంవత్సరాల నుండి మేడం ఇక్కడికి రాదు కానీ ఫోన్ చేసి ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ పంపించడం, ప్రతి వాళ్ళ ఇంట్లో ప్రతి అకేషన్కి మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడము, అదేవిధంగా జనరల్ ఏదైనా కొన్ని పళ్ళిస్తేనే చాలా మంది పేపర్లో వేసుకుని ఈ రోజులలో మేడం చాలా సందర్భాల్లో సంస్థ డొనేషన్ ఇవ్వడము, ఎటువంటి ఫలితం కూడా అవసరం లేకుండా పిల్లలకు సాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వెంకటరెడ్డి సార్ పుట్టినరోజు సందర్భంగా మా దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. లింగాల వెంకటరెడ్డి సార్ కూడా మాకు చాలా సంవత్సరాలు పరిచయం. పిల్లలకి ఏదైతే అవసరం ఉందో అదే డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సార్
సార్ రైస్ కూడా చాలా సందర్భంలో మాకు డొనేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మల్లికాంబ సంస్థ ఎంచుకొని మా పిల్లల మధ్యన సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మనం ముందుగా అన్నదానం మొదలు పెడదాము. కేక్ వచ్చారు, కొంచెం టైం పడుతుంది సార్. మీరు ఎవరైనా నిమిషమా? ఈరోజు ఈ మల్లికాంబ ఇన్స్టిట్యూషన్కు ఈరోజు నా బర్త్డే ఉన్నది కాబట్టి నేను ఇక్కడ వచ్చి చేసుకుంటూ అనావాయితీ అవుతుంది. నేను కానీ మా పిల్లలు కానీ మా మిసెస్ కానీ ఈ యొక్క మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చేసుకుంటే ఎంతో సంతోషం అనిపించి మేము ఇక్కడనే చేసుకుంటాం. ఎప్పుడైనా ఇంకా ముందు కూడా ఇక్కడనే చేసుకుంటామని చెప్తున్నా. దీనికి ఏమైనా అవసరం ఉంటే మా మేడంతో మాట్లాడితే కావాల్సినవన్నీ ఆమెకు శాశ్వతంగా ప్రయత్నించి చేస్తుంది. మీరు వెనకాడకుండా ఫోన్ చేయండి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే. కంపల్సరీ ఇది మీరు దీన్ని దిగ్విజయంగా ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నట్టే మీరు దేవునితో సమానము. మీ అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఇక్కడ మల్లికాంబ కేంద్రంలో అదేవిధంగా ఈ సంస్థ నడుపుతున్న యాజమాన్యానికి కలిగిన అందరికీ వాలంటీర్స్ కూడా నమస్కారాలు చెప్తున్నట్టే చాలా కష్టమైన పని. అందువల్ల ఈరోజు నమస్కారాలు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎప్పుడైనా అవసరం కూడా మేము కాల్ చేస్తుంది నా తరఫున ఈ సాయంత్రం చేసుకుంటూ ఇంకా సంస్థకి సన్నబడి ఇంకా సన్నబడి చూసుకోవాలి. ఆనందానికి సన్నబడి కోరుకుంటున్నాను. నమస్కారం అండి. రామీనా మేడంకి మరి ముఖ్యంగా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నన్ను ప్రతి సంవత్సరం అంటే నేను పంపించే మంచిగా అందరి పిల్లలకు పెడుతుంది కాబట్టి రామీనా మేడం ఇలాగే మంచిగా అందరికీ సహకారంతో అందించాలని సంస్థ దిగ్విజయంగా నిర్వహించాలని ఎంత మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ రామీనా మేడం.